సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అది వ్యవసాయ దేశం. 180% భూమిని నమ్ముకున్న రైతులు, రైతు కూలీలు ఈ దేశంలో బ్రతుకుతున్నారు. 1971లో అప్పటి ప్రభుత్వం సోషలిజం నినాదంతో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పెట్టింది. 100 ఎకరాలున్న భూస్వాములు తెల్లవారేసరికి మామూలు మధ్యతరగతి కుటుంబంగా మారిపోయారు. సీలింగ్ యాక్ట్ ప్రకారం మిగిలిన 18 ఎకరాల పొలం తుఫాను తాకిడికి, దళారుల దోపిడీకి గురై అప్పుల పాలై చితికిపోయిన ఒక కుటుంబ గాథ ఇది. ఏంటయ్యా ఉన్న పొలంగా రమ్మన్నా? కూర్చో కూర్చో. చిన్న షాకింగ్ న్యూస్. ఏంటది? కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పొలానికి సీలింగ్ యాక్ట్ పెడుతున్నారంట. మొగుడు పెళ్ళాలకు కలిపి 18 ఎకరాల కన్నా ఎక్కువ ఉండకూడదంట. అమ్మో, అయితే నా 30 ఎకరాల్లో 12 ఎకరాలు పోయినట్టనా? ఏడవకయ్యా, దానికి మన ఎంపీ గారు చిన్న చిటకా చెప్పాడు. నాకున్న పొలంలో మా చుట్టాల్లో 5 విధవరాళ్ళకి 18 ఎకరాలు చొప్పున రాసేయమన్నాడు. మిగిలిన 90 ఎకరాలు చెరువుతో ఇచ్చేయమన్నాడు. మరి నేను నువ్వేం చేస్తావంటే నీ మిగిలిన పొలం నీ తమ్ముడికి చెల్లెలకి అమ్మేసేయి. సలహా బాగానే ఉందయ్యా, కానీ ఉన్న పొలంగా అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తేము అని వాళ్ళు అడిగితేను. నా దగ్గర అప్పు తీసుకోమనవయ్యా, వాళ్ళ దగ్గర నేను వసూలు చేసుకుంటాగా. ఇదేమిట్రా అన్నయ్య, ఉన్న పళంగా 30 ఎకరాలు అమ్మేసి ఊరు వదిలి వెళ్ళిపోతానంటున్నావు? ఏం చేయమంటావు చెల్లమ్మా, నాకు వ్యవసాయం కలిసి రావట్లా, అందుకని. అట్టెందుకు? రాజకీయాల మీద మోస్తూ పట్నం వెళ్తున్నానని చెప్పొచ్చుగా. అట్టాగే అనుకోండి. నువ్వు గాని అమ్మా, ఇదిగో. మీ అన్నయ్య గారి 30 ఎకరాలు నిన్ననే మీరు కొన్నారట కదమ్మా రాజలక్ష్మి గారు. వాడు వ్యాపారం చేసుకుంటానని పట్నం వెళ్ళిపోతే నేను సగం, మా చెల్లెలు సగం కొనుక్కున్నా. ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేయందేమనగా, కేంద్ర ప్రభుత్వం భూ పరిమితి చట్టం తెచ్చింది. దీని ప్రకారం భార్యాభర్తలిద్దరికీ కలిపి 18 ఎకరాల మాగాని గాని 36 ఎకరాల మెట్ట గాని ఉండొచ్చు. మిగతా భూమిని ప్రభుత్వానికి అప్పగించవలసిందిగా 50 మందికి తెలియజేయడం. ఎంత మోసం! జగన్ గాడి సంగతి తెలిసే నిన్న మనకు అమ్మేశాడన్నమాట. సొంత చెల్లి తమ్ముడు అని ఆలోచించకుండా ఎంత అన్యాయం చేశాడు. అంటే మీరు కొన్న 30 ఎకరాల మాగాడితో పాటు మీకున్న ఆ పొలం కూడా ప్రభుత్వం తీసేసుకుంటుందన్నమాట. కృష్ణమూర్తి, కొలతల ప్రకారం ఈ 18 ఎకరాల పొలం నీకొచ్చిందో, ఆ 42 ఎకరాల పంట పొలం గవర్నమెంట్కి వెళ్ళింది. నీ బావ దగ్గర నువ్వు పొలం కొనడానికి నా దగ్గర అప్పు తీసుకున్న మొత్తం తీర్చడానికి ఈ 18 ఎకరాల్లో ఇంకొక 8 ఎకరాలు అమ్మాల్సి ఉంటుంది అనుకుంటా. నీకు ఆడతనం అడ్డొస్తుందేమో, నాకు అలాంటిదేమీ లేదు. వెళ్ళండి బాబు. బడికి వెళ్ళలేదేనా? అన్నయ్య చదువుకుంటాడు, నీతో నేను పొలానికి వచ్చి పని చేస్తాను. నేలమ్మను నమ్మిన మనుషుల్లారా, భూదేవిని కొలిచే బొమ్మల్లారా, ఎండిన గుండెలు పిండుకొని ఎర్రని ఊపిరి ఆర్చుకొని నూర్చిన ఫలితం దోచుకొనే దోపిడి మూకల రాజ్యంలో ఏమైపోవాలి, ఏ దేవుడి నడగాలి? నేలమ్మను నమ్మిన మనుషుల్లారా, భూదేవిని కొలిచే బొమ్మల్లారా.
చూడు పేపర్ సుబ్బారావు, నీకు నోరు దూలగా ఉంటే రాజీవ్ గాంధీని ఎవరు ఎట్టా చంపారో చెప్పుకో, విపి సింగ్ ని ఎవరు ఎట్టా దింపారో చెప్పుకో. అంతేగాని నేను దాచుకున్న 200 ఎకరాలు ఎవరెవరి పేరున బినామీగా నడుపుతున్నానో చెబితే అన్నవని కూడా చూడకుండా నీ శవాన్ని కూడా చేపల చెరువులో పారేస్తాను. గల్లీలో లొల్లి మొదలైతే తల్లి చెల్లో. అదేం పిలుపు ఆ పిచ్చవేదవ? అమ్మానో చిన్నమ్మానో పిన్నెనో పిలవలేవు. మా నాన్న మొదటి భార్య నాకేమవుతుంది? తల్లి. ఆవిడకు నువ్వేమవుతావు? చెల్లి. అందుకే నువ్వు నా తల్లి చెల్లి, నా పిచ్చి తల్లి. విషయం ఏమిట్రా? అవును, 18వ రోజు యుద్ధంలో ఓడిపోయిన దుర్యోధన ఫేస్ పెట్టాడండి మా నాన్న. ఏడిసావు, సంగతి అంటే ఏడు. అక్కడ కొంపలంటూ పోయాయి. ఎవడి కొంపలు? మన ప్రిస్టేజ్ కొంపలు. తల్లి చెల్లి సర్పంచి, నువ్వు మండలాధ్యక్షుడివి. కానీ ఊళ్ళో వర్షాలు పట్టడం లేదని శివాజీ, వాడి తల్లి రాజ్యలక్ష్మి గుడి దగ్గర పూజలు చేయించి జనాభాను కొట్టేస్తున్నా. నా పెళ్ళం మాటకే ఎదురు చెబుతావురా నా యాల దొరను పట్టుకుని? దొర ఎవడికి దొర? దొర అని పిలిపించుకున్న తెల్లోడు దేశం దాటిపోయి 45 ఏళ్లయింది. కొత్తగా దొర అని పిలిపించుకోవాలని నీకెందుకయ్యా మోజు? నువ్వు ఆగరయ్యా. పారిపోయే మనిషిని కుక్క తరుముద్ది. ఆగి వెనక్కి తిరిగి చూస్తే అక్కడే నిలబడి తోక ఊపుద్ది. నన్ను కుక్క అంటావురా? వద్దు, నువ్వు ఉన్న శర్నాకోలు దెబ్బలు కొట్టావనుకో, పాపం పేదోడిని కొడుతున్నారని ఊరి జనం జాలి పడతారు. అదే నేను తిరిగి ఒక్కటిచ్చాననుకో, నీ బతుకు ఆల్ ఇండియా రేడియో అయిపోద్ది. రారా దానియేనా? నా కొడక, 25 ఏళ్ళుగా మీ దగ్గర పాలేరుగా బతుకుతున్న నా ముఖం చూసాండి, వదిలేండి దొరా. అన్ని మాట్లాడుతుంటే ఎలా మన్నించమంటావరా? తిరిగి ఎర్రి మాటలు మాట్లాడుతున్నాడమ్మా. నేను బుద్ధి చెప్పుకుంటానమ్మా. ఈ పాలికాన్ని వదిలేండి దొరా. లేడు. ఇదేనా జాకెట్ కుట్టడం? అయ్యో, వీళ్ళు పట్టడం లేదు. కొలతలు సరిగ్గానే తీసుకున్నానే. తీసుకుంటే ఎందుకు పట్టడం లేదు? ఎందుకమ్మా అలా ఖర్చుకునేది అలాగా విరుచుకు పడతావు? ఇందులో ఏదో మిస్టేక్ జరిగింది. టింగ్ టింగ్. రాత్రి నువ్వేం కొడుతున్నావు? పప్పు దోసకాయ. అది అక్కడ ఇరుక్కుంది. టోటల్ గా మొత్తం పాయింట్ అంతా. పప్పు దోసకాయ కూరకి నా జాకెట్ గుండెలు పట్టబోవడానికి ఏమిటి సంబంధం? ఉంది. బాగా ఇష్టం కదా నీ లెవెల్ వేసుకొని తినుంటారు. గ్యాస్ పైకి తినండి, కొలతలు తేడా వచ్చినాయి. సాయంకాలం వరకు చూస్తాను. గ్యాస్ దిగాక గుండెలు పట్టలేదనుకో, నీ గుండు కొట్టిస్తా. ఏంటంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. గుండు కొట్టించుకోవడానికి మాకు అవతల పెద్ద తిరుపుతుంది, తప్పితే చిన్న తిరుపుతుంది. ఇంట్లో బంగాళదుంపలున్నా? ఉన్నాయి. అయ్యంటే మీకు ఇష్టమేనా? బాగా ఇష్టం. ఆహా, బాగా ఇష్టం కదా. ఇంత బంగాళదుంప కూడా తిన్నారనుకోండి, డబ్బులు కాసి పెరిగిపోతే పై గుండెలు పట్టుపడి పగిలిపోతాయి. వెళ్ళండి. రే చూస్తావేంట్రా? సెకండ్ క్యాండిడేట్ బిల్లు. పచ్చగడ్డి మోసేసి పడుచు పిల్ల నీ పవిట కొంగొచ్చ. ఆపో ఆపో, నీ మోపు సంగతి నేను చూసుకుంటాను కదా. ఈ మోపు వేసుకొని 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే టౌన్ లో ఈ మోపుకి ఎంత ఇస్తారా నీకు? 5 రూపాయలు. 5 రూపాయలా? ఈ మోపు 5 రూపాయలు అంటే సీపే. ఇదిగా నేను 10 రూపాయలు ఇస్తా, నాకు ఇచ్చేయి. గడ్డి మీరేం చేసుకుంటారు? తింటారా? పక్కేసుకొని పడుకుంటాను. నీకెందుకో ఇసుకలే. సరే. అదా ఎక్కడికి రా నువ్వు? అది దింపడానికి. ఏంట్రా నువ్వు దింపేది? పచ్చగడ్డి 10 రూపాయలకే పడుచు పిల్ల. నేను దింపుతా కదా. అదే ఈ ఎర్ర బుజ్జి పుట్టింది నల్ల భీముడు కోసం. ఎవడన్నా చెయ్యెత్తే నేను చెయ్యేసింది అందుకు కాదు, పండగ వస్తుంది కదా కొత్త జాకెట్ కుడదామని, అందుకన్నమాట. ఇదిగో బావా, ఈ వంకాయకి దారాలు కట్టి గుత్తి వంకాయ ఎప్పుడు చేస్తే ఉంటుంది, స్వర్గం కనపడుతుందనుకో. సరే వండించుకోపో. ఈయనెక్కడ దొరికాడండి బాబు? వంగ తోటలో ఒంటరిగా మరదలు దొరికితే వెళ్ళిపో అంటాడేంటి? ఆంబోతు కొమ్ములు పట్టుకోవడమే తెలుసా నీ చేతికి? ఆడదాని కొమ్ములు కూడా పట్టుకోవాలి. నీకెక్కడున్నాయి కొమ్ములు? ఇవిగో. ఏడ్చేలావా? అయ్యో, నా కొడుకు నేను చేస్తున్నావే? నేనేం చేయట్లేదు అత్తయ్య. బావే నీతో పనింది రావే అని వంగ తోటలోకి లాక్కెళ్తున్నాడు. అమ్మా నమ్మకు, ఇదే వంకాయలు దొంగతనానికి వచ్చింది. అయ్యో లేదత్తయ్య, బావే నన్ను గట్టిగా ఉసే. అమ్మ పుట్టిల్లు మేనమావ కెరు కానీ నీ సంగతి నాకు తెలీదు. ఇదిగో అన్నయ్య రా రా రా.
చూడు నీ కూతురు నా కొడుకు అమాయకుడు చేసి ఎలా ఆట పట్టిస్తుందో. అందే ఉందిలే అమ్మా, వంగ తోట బావ మరదళ్ళు పోనీ. రోజు రోజుకి దీని అల్లరి ఎక్కువైపోతుందమ్మా. ఇంకా ఎన్నాళ్ళరా, ఈ ఏడు మిరప చేను బాగా పండిందిగా, సుధకు పెళ్లి చేసి ఓ ఇంటి దాన్ని చేస్తే. అదేంటి ముందు లైన్ లోకి వచ్చిన మేమైతే వాళ్ళని పంపిస్తామంటారు? అది కాదమ్మా, ముందు చెల్లెలికి పెళ్లి చేయకుండా అన్నలు పెళ్లి చేసుకోకూడదు. అది అనాదిగా వస్తున్న ఆచారం. ఇప్పుడు చూసావన్నయ్య నీ కూతురు ఎంత తొందరపడుతుందో. పద పద, పొద్దెక్కుతుంది. వంగ తోటలో కొడుకు కోడల్ని వాటేసుకున్నాడని చెప్పినా ఈవిడ బుర్రకి కరెంట్ అందట్లేదురా దేవుడో. బావా ఆగు, బావా ఆగు, నీకోసం కూర తెచ్చా. ఇందా గుత్తొంకాయ కూర. ఏమే అమ్మ చేతి వంటలు ఇప్పటి నుంచే వాడిని తినకుండా చేస్తావా? 20 ఏళ్ళు నీతో, ఆ పై 100 ఏళ్ళు నాతో, అంతే కదత్తమ్మా. వదినా ఇలా వంకాయ కూర లంచం పెట్టి పొట్లకాయ పచ్చడి లంచం పెట్టి కట్నం లేకుండా మా అన్నయ్యని కొట్టేద్దాం అనుకుంటున్నావా? ఆ వంకాయలు కూడా మన తోటలయ్యానే. పాపం అది ఎంతో కష్టపడి వాళ్ళ అమ్మను కూడా దగ్గరకు రానియకుండా, ఒక్క ముక్క కూడా నాకు పెట్టకుండా నీకు తెచ్చి పెడితే ఏమిట్రా మాటలు. వంకాయ కంటే ముందు దాని గుండెకాయ ముదిరిపోతున్నట్టుందన్నయ్య. అమ్మయ్యా, నాలైన అర్థం చేసుకున్నారు, ఇక మీలైన అర్థం చేసుకుంటే మంచిది. అబ్బా ఉప్పు కషం. వంకాయ కూర వండడం కూడా రాని పిల్ల నాకొద్దు బాబోయ్. అబద్ధం, నేను తిని చూసా. చూసావా ఎవరికి పెట్టలేదంది తనే తిందట. శబరి కూడా రావుడికి రుచి చూసే పెట్టినట్లేరా? ఎందుకని అన్నయ్య, శుద్ధ పెళ్లితో పాటు వేళ పెళ్లి కూడా జరిపించడం మంచి. అబ్బా, ఈ చర్యకు అర్థమేమిటి? దింపితే ఈ పలుగు గట్టులో దిగబడ్డట్టే నీ గుండెల్లో కూడా దిగబడుద్దా లేదా అని టెస్టింగ్ చేస్తున్నా. ఇప్పుడే ఊళ్ళోకి వెళ్లి అగ్రవర్ణాల వాళ్ళు పిలుచుకొచ్చి నిన్ను నీ గూడాన్ని చిక్ బొమ్మ అనిపిస్తాం. ఆంబోతుల్ని ఉంచిన చేతులు రాయివి, మీలాంటి చీంబోతుల్ని కొట్టడం ఎంతసేపు? ముందు పలుగు వెనక కర్ర. రేప్ చేయడం చాలా తప్పురా బామ్మర్ది. మళ్ళీ లైఫ్ లో నీ జోలికి రాని చెల్లెమ్మా. వచ్చానమ్మా, వచ్చాను భీముడి గారు. అబ్బా పదరా. టయానికి వచ్చావు బాబు, లేకపోతే కాకులు కూసే ఏలకి ఊరింకో కారం చేడై ఉండేది. ఏం పర్లేదు భీముడు, మళ్ళీ ఆ పిల్ల జోలికి వస్తే గుండెల్లో పొడిచేయి. మా అన్న కలెక్టర్ అవబోతున్నాడు, ఆడే చూసుకుంటాడు. హాయ్ బావా. హలో. రారా, మంచి టైంకి వచ్చావు. టిఫిన్ చేద్దాం. అంటాలు టిఫిన్ రెడీ చేయి. అవునమ్మా, సంపాదించడానికి కొందరు పుడతారు, ఆ తినటానికి ఇంకొందరు పుడతారు. ఏంటి బాబు అట్టా చూస్తున్నావు? 20 ఏళ్ళగా వీళ్ళ అమ్మగారు పోయిన దగ్గర నుంచి ఇంటిని వీళ్ళ నాన్నగారిని కనిపెట్టుకుని ఉంటున్నాను. అర్థమైందిలే బాబు, ఏమిటి ఈ పిగరేలా మాట్లాడుతుందనా? అబ్బో, అప్పట్లో ఈ పిగరే వేరు. వంట మనిషిగా వచ్చి ఇంటి మనిషిని అయిందాన్ని. నిన్న పొలం అమ్మాను, ఇవాళ సీలింగ్ పెట్టారు. అందులో నా తప్పే ఉంది చెప్పు? అది నా అదృష్టం. ఇవాళ ఎంపీనయ్యాను. డబ్బెట్టి కొనుక్కున్నావు అన్నారు అనుకోని, కానీ అది నా అదృష్టమే కదా. డాడీ, ముందు బావని టిఫిన్ చేయని. అలాగేనమ్మా, చేతులు కడుక్కురారా. చూడమ్మా, అయిన వాడికి అన్నం పెట్టచ్చు, కానీ కటిక దరిద్రుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయకూడదు, గుర్తుంచుకో. యావండి, కన్యాదానానికి పేట్ల మీద మీ పక్కన ఎవరు కూర్చుంటారండి? మూసేసా. మావయ్య, ఐఏఎస్ పూర్తి కాగానే మన జిల్లాలోనే పోస్టింగ్ వచ్చేట్టు నువ్వే చూడాలి మావయ్య, ప్లీజ్. అశోక్, ప్రాధేయపడ్డ వాడికి ఎప్పుడు అన్యాయం చేయడరా పొలిటికల్ లీడరు. ముందు నువ్వు కష్టపడి పాస్ అవ్వ చెప్తాను. థ్యాంక్స్ మావయ్య. పదండి టిఫిన్ చేద్దాం. ఏంటలా పిచ్చి మొహం చూస్తావు సన్నాసి? నీకు చెప్పి చెప్పి నానూరు పడిపోయింది. ఇప్పుడు నేను తయారు చేస్తాను చూడు, బ్రహ్మాండంగా కుట్టేది పెడతాడు. ఏంటి నా పొంత కొట్టడం? ఆడపిల్లల బట్టలు ఎలాగైనా కుట్టేది. ఈ జాకెట్ కుట్టింది నువ్వేనా? టింగ్ 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 టింగ్. ఇది మనం కుట్టిందే. అదే బుద్ధుండి కొట్టావా అని అడుగుతున్నాను. అదేంటండి అలా మాట్లాడతారు? ఎవరట్టా కుట్టమంటే అట్టా కుట్టడానికే మేమిక్కడ కొట్టు పెట్టాం. మీ చెల్లెలు ఊపుకుంటూ వచ్చి యుద్ధ భూమిలో విజయశాంతి టైప్ లో కుట్టమంది. కింద ముక్క పైన 2 ముక్కలేసి లైఫ్ ఇచ్చి కుట్టా. అవునక్క, నేనే కొట్టమన్నాను. నన్ను ఆరుమయ్యవే. ఏదో తెలుసో తెలియకో చిన్నపిల్ల కొట్టమంది అనుకో. రేపు బండి చక్రంలో సిల్క్ స్మిత్ లాగా కొట్టమంటుంది, కొడతావా? సిల్క్ స్మిత్ ఏంటంటే ఆది మానవులో లేడీస్ వేసుకుంటారు చూడండి, ఆకెట్టి తోలు మొక్కెట్టి కుడతామండి. పూజ నలభీముడి తీసుకొస్తుంది. వీడేనా? వీడే.
నీకు ఆవుందా గేదుందా దున్నుందా లేదండి. ఎద్దుందా లేదండి. ఆబోతుందా లేదు బాబోయ్. గడ్డి తినే అలవాటుందా లేదండి. మరెందుకు కొంటున్నావు గడ్డి? గురూజీ మీ చెయ్యి ఉందండి, పులి పంజా ఉన్నట్టుందండి. అసలు మీ ఫేస్ కి మీ పొగరికి ఈ డ్రెస్ కుట్టిన ఎదవెవడండి? ఫస్ట్ క్లాస్ అయిన పులి చర్మం తీసుకొచ్చి మీకు ఏ క్లాస్ డ్రెస్ కుడతానండి. దాని గోడతోటి మీకు బటన్స్ గుండెలు కుడతానండి. నేను అడిగింది దాని దగ్గర గడ్డెందుకు కొన్నావు అని. వస్తున్నాను. ఇప్పుడు ఆ విషయానికి వద్దామని. ఆహా గురుజీ, ఈ మీసమేంటి గురుజీ? కోర మీసాల నా రాజా, నా రవ్వల రాజా, నా లగముకి కోజా. ఆహా, మీసాల మీద నిమ్మకాయలు నిలబెడతారని విన్నాను గాని మీ మీసాల మీద దబ్బకాయలు నిలబెడతండి. రే దబ్బకాయలు తీసుకురా, దబ్బకాయలు. నేను అడిగింది దాని దగ్గర గడ్డెందుకు కొంటున్నావు అని. అయ్యే బాబోయ్, మీరు ఆ గడ్డి విషయం మర్చిపోరా అండి? మర్చిపోతాను, కానీ నువ్వు ఇలాంటి చండాల పనులు చేయడం మర్చిపోకపోతే ఇక్కడ నీ కొట్టు ఉండదు, కుట్టు మిషను ఉండదు. బావా 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 బావా. అబ్బా ఏంటి నిన్న చేలో చాలా పనుంది, తొందరగా చెప్పే. అమ్మో, నీ ఎద్దు కూడా నీలాగే బాగా బలిసింది. బలిసింది నాకు కాదులే, నీకు. అది సరే, మోచేత్తో కొబ్బరికాయ కొడతావటగా నువ్వు? అనుమానమా? ఇందా కొట్టు చూద్దాం. కుళ్ళిపోయిన కొబ్బరికాయ పగల కొట్టడం కాదు, ఈ కర్రీర కొట్టి చూద్దాం. నేను పట్టుకుంటా, నువ్వు కొట్టాలి. సరే. కొట్టులో కిలో 21 రూపాయలకు అమ్ముతున్నారు. కల్లాల మీద 14 రూపాయలు ఇస్తామంటే ఏ రైతు అమ్మం పమ్మంటున్నాడు. మొఖం మీద కొట్టినట్టు చెప్తున్నారు. అయితే ఈ జిల్లాలో ఉన్న వ్యాపారస్తులు అందరితో మాట్లాడి సడన్ గా రేపటి నుంచే కిలో 8 రూపాయలు చొప్పున అమ్మమను. మరి నష్టం? ఒక్కరోజు అమ్మమనవయ్యా, ఆ నష్టం మనం ఇచ్చేద్దాం. 2వ రోజు నుంచి స్టాక్ లేదని చెప్పమను. ఆ దెబ్బతో రైతులు బేజారెత్తిపోయి మొత్తం అమ్మేస్తారు. 1 వారం రోజులు పోయాక 21 రూపాయలకి అమ్ముకోవచ్చు. భలే ఐడియా చెప్పావయ్యా. శివరామయ్య, మనమే మిరపకాయల కాలం దగ్గరకు వచ్చేస్తాం. శివాజీ, మీ అన్నయ్య చదువు కోసం 10,000, పొలం ఖర్చుల కోసం 10,000 దుర్యోధన్ రావు దగ్గర అప్పు చేశాన్రా. అది తీరవాలిగా. రేటు పడిపోతే ఇల్లు అమ్మి అప్పు తీర్చాలరా. కానివ్వండి. తెలివిగా వెళ్ళాను కానివ్వండిరా. సరిగ్గా 24,972 రూపాయలు 10 పైసలు. ఇందమ్మా పైక. మళ్ళీ చేతులు మారటం ఎందుకులేమ్మా. నాకు ఇవ్వవలసిన 20,000 వడ్డీతో కలిపి 24,972 రూపాయలు అయింది. ఇదిగో నోటు. మిగిలిన ఈ 10 పైసలు మీకు, ఇది నాకు. రావయ్యా. నాగలితో ఈ 4 దిక్కుల ఆకలి తీర్చే శ్రామికులు, రాబడి గింజల గంజి నీళ్ళకే నోచక ఏడ్చే పామరులు, రాపిడి గుండెల నెత్తురు చెమటై రాసులు కడితే ఆ రాసుల కష్టం కాసుల కాపులు పొడుచుకు తింటే ఏమైపోవాలి, ఏ దేవుడి నడగాలి? నేనమ్మను నమ్మిన మనుషుల్లారా, భూదేవిని కొలిచే బొమ్మల్లారా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏంట్రా, నా కూతురు బర్త్డే రోజున నా దొడ్డో పూసిన పువ్వే కోసుకొచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అంటావా? సిగ్గులేదు. దాన్ని కోరుకున్నోడికి కనీసం 5,000 రూపాయలు పెట్టి దాని చిటికిన వేలికి ఒక ఉంగరం తొలగచ్చు కదా. ఇప్పుడే మా ఊరిలో తీసుకొస్తాను మావయ్య. ఏంటి, నా కూతురికి 5,000 రూపాయలు పెట్టి ఉంగరం కొంటానని చెప్పి మీ అమ్మ దగ్గర డబ్బులు తీసుకొస్తావా? నిన్నే మిరపకాయలు అమ్మారంట, ఇంట్లో డబ్బు ఉండే ఉంటుందిలే. సరే, ట్రై చెయ్యి. కానీ సూర్యుడు అస్తమించే లోపు తీసుకురావాలి. తెస్తాను మావయ్య. ఇప్పటికిప్పుడు 5,000 రూపాయలు తెమ్మంటే ఎలా? మిరపకాయలు అమ్మారుగా. అమ్మిన డబ్బు 10,000 చదువు కోసం చేసిన అప్పుకి, 10,000 పొలం కోసం చేసిన అప్పుకి, మిగతాది వడ్డీకి సరిపోయింది. నేను మిమ్మల్ని లెక్కలు అడగలేదు, డబ్బు అడిగాను. లేదని చెప్తున్నానుగా. చదువు ఆపేయమంటావా?
నా కొడుకు కలెక్టర్ కాబోతున్నాడు, నువ్వు ఊరంతా డప్పేశావు. ఇప్పుడు అది మానేసామంటావా? అదేంట్రా అట్ట మాట్లాడతావు? అక్కడికి మీ అమ్మ తమ్ముడు గొడ్డు చాకరీ చేసి ఆ గొడ్డునే అమ్మేమను. అంటే ఎడ్లు బండి అమ్మేస్తే 5,000 వస్తాయిగా. అమ్మేస్తే నీ తమ్ముడు ఒక్కాడి నువ్వు ఒక్కాడి మెడ మీద వేసుకుని అరక దున్నుతారా? కమలా, చిన్నపిల్లైనా అది న్యాయమే చెప్పిందిరా. మన కుటుంబం ఆధారపడింది వ్యవసాయం మీద, వ్యవసాయం ఆధారపడింది కాడి జోడు ఎద్దుల మీద. అది అమ్మేసి ఏం చేద్దామని? ఏమో నాకు తెలీదు. అవమానంతో బతికే కంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిదనుకుంటే నీకు కనిపించేది కలెక్టర్ కొడుకు కాదు, శవమైన కొడుకు. ఇంత చిన్న విషయానికి అంత మాట ఎందుకులేరా అన్నయ్య? ఎడ్లు బండి అమ్మేస్తాను. పండిన పంట చేలో దోపిడీకి గురవుతూ ఉంటే దోచుకునేవాడిని దళారి అని పిలుస్తారు. తమ్ముడు శ్రమను నువ్వు దోచుకుంటూ ఉంటే నిన్నేమని పిలవాలిరా? ప్రేయసి కోసం పేగుల బంధం తెంచుకుపోయేవాడొకడు, మోసిన కడుపుకు తన రుణ భారం తీర్చుకునే తనయుడు ఒకడు, తాగిన పాలకు న్యాయం చేయని కొడుకులు పుడితే తల్లి కొడుకుల ప్రేమకు అర్థం తలకొరివైతే ఏమైపోవాలి? ఏ దేవుడి నడగాలి? నేలమ్మను నమ్మిన మనుషుల్లారా, భూదేవిని కొలిచే బొమ్మల్లారా. శివాజీ, నేను చచ్చాననుకున్నావా? ఏమిట్రా ఇది? నీకున్నది ఒక జత ఎడ్లే కదా అన్నయ్య. చేను అదను తప్పితే ఎలా? దుక్కి దున్నాలిగా. అది కాదమ్మా. పర్వాలేదులే మావయ్య, అరిగిపోయేది భుజమేగా. భలేవాడివే, రోజుకింత చొప్పున అరిగిపోతుంటే పెళ్లి రోజు వచ్చేసరికి నాకేం మిగులుతుంది? అంతా నాగలికే ఖర్చు అయిపోతావు. పోనీలేవే, నీ కాబోయే మోడుకి కష్టం లేకుండా నేనే దున్నుతాను, సరేనా? అసలు ఎందుకత్తయ్యా భూమి తనఖా పెట్టి బ్యాంక్ లో లోన్ తెచ్చుకోవచ్చు కదా? వచ్చే ఏడు పంట రాగానే అప్పు తీర్చేయచ్చు. నిజమేనేవు, దీనికి వచ్చిన ఆలోచన నాకు రాలేదు. అందుకే నన్ను వెంటనే పెళ్లి చేసుకుంటే నా బాడీలో కరెంట్ నీ బాడీలోకి పాస్ అవుతుంది. అప్పుడు నా లైన్ లోకి వస్తావు. వెంటనే బయలుదేరు బ్యాంకుకి. నాకేళ్ళు ముద్ర పెట్టాల్సిన అవసరం ఏంటండి? 6వ క్లాస్ చదివా, సంతకం పెడతా. ఇది ఎక్కడ కూడా అయ్యా, మీ ఊళ్ళో అందరూ కలిసి 10 లక్షల రూపాయల దాకా లోన్ తీసుకున్నారు. అవి అబద్ధాలేనా? అబద్ధమే. వాళ్ళంతా రైతులు కాదు, రైతు కూలీలు. అసలు వాళ్ళకి పొలమే లేదే ఇంత రుణం ఎలా మంజూరు చేశారు? మై గాడ్. సుబ్బారావు సార్, రేపు మీరు వీళ్ళ ఊరు వెళ్ళి ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయండి. ఇంకా చేసేదే ఉందండి, అంతా బోషాడంలో తొక్కేసి ఉంటారు. బాబు ఆడ బతుకు టౌకే. చేసిన తప్పుడు పనికి జనం దంతారని పోలీసులు తోడు తెచ్చుకున్నారండు. నోర్మోయ్, మూసుకోవాల్సింది నువ్వు. ఓటుకి 100 చొప్పున కొని సర్పంచ్గా ఎన్నికై ఊళ్ళో వాళ్ళని కాటేయాలనుకుంటున్నావా? రాజ్యలక్ష్మి, ఏయ్, నీ అమ్మ తరఫా నీ అబ్బ తరఫా ఏకవచనంతో పిలుస్తున్నా. మరేమని పిలవమంటావు? అమ్మగారు అని పిలవాలా? నీకు అమ్మగారు అని పిలుచుకోవాలనిపిస్తే పిలుచుకుని చూడు. చూడు, ఇవాళ సర్పంచ్ సీట్ లో కూర్చుని ఊళ్ళో జనాన్ని మోసం చేసి 10 లక్షలు తెచ్చిన మాట నిజమో అబద్ధమో తేలిపోవాలి. మహంకాళి గారు, ఏమిటి గొడవ? జరిగింది ఏమిటి చెప్పొచ్చుగా? నేను డబ్బు తీసుకున్న మాట నిజమేనండి. పతివ్రత ఒప్పేసుకుంటాను. నువ్వు నోరుమీరా. ముందావిడ తెరవమానండి. ఎన్నో రోజులుగా ఊళ్ళో పశువుల ఆసుపత్రి కట్టిద్దాం అనుకున్నాను, లైబ్రరీ పెట్టిద్దాం అనుకున్నాను, కానీ ఎవరిని కలిసి రానివ్వటం లేదు. అందుకని మా సెల్లుల అందరి పేరున రుణాలు తీసుకుని ఈ గ్రామాభివృద్ధి కోసం. సుబ్బారావు గారు మూసుకోండి. విధవరాళ్ల పేరుతో 90 ఎకరాలు దాచుకున్న వేళకి గ్రామాభివృద్ధి. దాచుకున్న 10 లక్షల రూపాయలు మర్యాదగా తిరిగి ఇవ్వకపోతే గ్రామాభివృద్ధి ఎలా ఉన్నా దేహాభివృద్ధి మాత్రం బాగా జరుగుతుంది. నేను నిన్నే కొత్తగా కొన్నా. అందరూ రెచ్చిపోయి మాట్లాడాల్సిన పని లేదు. మేం మంచి అనుకున్నది మీరు చెడు అనుకుంటున్నారు. సరే, ఏం చేస్తాం? ఆ 10 లక్షలు బ్యాంకులో కట్టేస్తాం. దేవుడిదే రెండిదే, చెంపలేసుకో. ఆయన మాత్రం తక్కువ తిన్నాడేంటి? లెఫ్ట్ సైడ్ పెళ్ళాం, రైట్ సైడ్ పెళ్ళాం. చెంపలేసుకుని దేవుడికి దండం పెట్టుకో.
పులి మేక కలిస్తే ఎంతటి ప్రకృతి వైపరీత్యమో రైతు కూలీ కలిస్తే అంత డేంజర్. వాళ్ళు పాలు నీళ్ళలా కలిసిపోయారండి. వినకూడదాం. అవును, ఇప్పుడు నాట్ల సీజన్ కదా? అవును. మీ ఊళ్ళో ఉన్న లేబర్ నందరినీ పిలిచి విధవరాళ్ల పేరుతో ఉన్న 90 ఎకరాల్లో ఇంకొక చేపల చెరువు తవ్వించు. వాళ్ళు మా దగ్గర పనిచేయడానికి ఎందుకు వస్తారు? జరిగింది మర్చిపోతారేంటి? మర్చిపోతారు. 5 ఏళ్లు అన్యాయం చేసి ఎలక్షన్ రోజున 100 నోటు చేతిలో పెడితే మర్చిపోయి మతిపోయి మమ్మల్ని ఎన్నుకోట్లా తవ్వించామనుకో మాకేమిటయ్యా లాభం? మీ ఊళ్ళో లేబర్కి కూలీ ఎంత? మగాడికి 25, ఆడదానికి 12.5. 50 + 50 ఇస్తామని చెప్పు. రైతులకి కూలీలకి మధ్యన కురుక్షేత్రం మొదలవుతుంది. ఆడోళ్ళు మగోళ్ళు అందరూ ఎక్కారంట్రా. అందరూ ఎక్కారు, నువ్వు రారా. దేవుడు, ఇది చాలా అన్యాయం. వాళ్ళందరినీ ట్రాక్టర్ తెగమని. అడ్డులే, లేవరు. లేవకపోతే గుద్దుకుంటూ వెళ్తాం. కొత్త ఎందుకు తొక్కుకుంటూ వెళ్ళు. రేయ్ పోనివరా. తల్లి చెల్లో మళ్ళీ గల్లీలో లొల్లి మొదలైంది. ఉంటా నువ్వెక్కరా? అన్నయ్య, దుర్యోధనరావు, ఏమిటి ఘోరం? ఘోరం ఏంటి? నాకేదో పంట దిగుబడి సరిగ్గా లేదని 90 ఎకరాలు చెరువు దోవించుకోవడానికి కూలాళ్ళని తీసుకెళ్తా అంటే నీ అన్న అడ్డంగా పడుకున్నాడు. ఏంటి, నీ కూలీలను నేను తీసుకెళ్తున్నానా? మన పొలంలో వరి నాట్ల కోసం ఈ కూలీలందరినీ నేను మాట్లాడానమ్మా. ఎరా భీముడు? ఏమయ్యా భీముడు, కూలీలకు లీడర్ అయిన నువ్వే ఇలా చేయటం ఏమైనా న్యాయంగా ఉందా? నిజమేనండి. ఈయనేమో 10 కాడికి ఇస్తానన్నాడండి. ఈయనేమో మొగోడికి 50, ఆడదానికి 50 ఇస్తానన్నాడండి. పేదోళ్ళం కదా, మేము పొట్టకుడి కోసం చూసుకోవాలి కదా, అందుకే ఎక్కమన్నా. ఈ లోగానేమో మీ అన్నగోరు గాంధీ గారు ఎవరో సత్యాగ్రహం మొదలెట్టాడు. భీముడు, నిన్ననేగా కూలీ రైతు చేతులు కలిపి వీళ్ళ దోపిడి బయట పెట్టాం. కూలోడు రైతు చేతులు ఎక్కడ కలుపుతారులే అమ్మా. అదే నిజమైతే ఇన్నేళ్ళ సంవత్సరాలుగా రైతు ఊళ్ళో ఎందుకుంటున్నాడు, మా కూలోడు గూడులో ఎందుకుంటున్నాడు? మీరేమో చేలో పంటతో హాయిగా బతుకుతున్నారు, మేమేమో కూలి డబ్బులతో పస్తులు ఉంటున్నాం. రేటు పెంచితే వెళ్తే తప్పేంటండి? చాలా చక్కగా అడిగావు భీముడు. తేడాలు అంతవరకే చూసావు నువ్వు. ఇంకా ఉన్నాయి. కిలో బియ్యం మీకు ₹3.50 ఇస్తుంటే తెల్ల బట్టలు వేసుకున్న పాపానికి మాకు ₹7 ఇస్తున్నారు. తుఫాన్లో మీ గుడిసెలు పడిపోతే ప్రభుత్వం పరిగెత్తుకొచ్చి మీకు డబ్బు సాయం చేస్తోంది. మా పెంకుటిల్లు పడిపోతే మంగళసూత్రాలు తాకట్టు పెట్టి మా ఇళ్లు మేమే బాగు చేసుకుంటున్నాం. మీ వాళ్ళు చదువుకోవాలంటే ఉచిత విద్య, మేం చదువుకోవాలంటే డొనేషన్లు కట్టాలి. మీ వాళ్ళ కోటాల ఉద్యోగం వస్తుంది, మా వాళ్ళు టోటల్ గా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్యాయం మీకే కాదు భీముడు, 40 ఏళ్లకు పైగా మాకు జరుగుతోంది. మీకు 40 ఏళ్లకు పైగా జరుగుతుందమ్మా, మాకు 40 వందల ఏళ్లకు పైగా జరుగుతుంది. వర్గ పోరాటం ఉండాలని నేను కోరుకుంటాను. కానీ 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్న మాలాంటి సన్నకారు రైతుల్ని శత్రువులుగా చూడకండి. ఒక విధంగా మధ్య తరగతిలో బ్రతుకుతున్న మా ఆదాయం కంటే మీ ఆదాయమే ఎక్కువయ్యా. ఇప్పుడు ఈ చెరువు తవ్విస్తున్నది మీ మీద ప్రేమతో కాదు భీముడు. సీలింగ్ యాక్ట్ ప్రకారం మీలాంటి పేదవాళ్ళకి రావాల్సిన పొలాన్ని చెరువుగా మారుస్తున్నాడు. వారిని దుర్యోధన రావు, నీ బుర్రలో ఎంత లోడింగ్ ఉందయ్యా? ఎదవాడోళ్ల పేరున పొలం ఎట్టి మా నోళ్లు కొట్టి మళ్ళీ మా చేత చెరువుతో విత్తనావా? వారి దిగండ్రా శివరావు గారు. రేపు పొద్దున్నే పేపర్లో నీ ఫోటో పడిపోతే ఎన్నికల్లో గెలవడం తప్పితే ప్రజల సమక్షంలో గెలవడం ఈ నాన్నకు అలవాట్లేదు. ఇతన్ని నాన్న అంట కట్టి ఆ పక్కింటి వాడు నాన్న అంట పెట్ట తల్లి చెల్లి. అశోక్, ఇప్పుడు నువ్వు కలెక్టర్ కాబోతున్నావురా. కాళ్ళకు దండం పెట్టకూడదు, కాళ్ళు పట్టించుకోవాలి. అబ్బా, స్వీట్ కాదే, స్వీట్ స్వీట్. అదేలేండి, స్వీట్ స్వీట్. ఇంకా నయం, సీట్ సీట్ అన్నావు కాదు. డాడీ, అత్తయ్య వాళ్ళతో పెళ్లి విషయం. అశోక్, ఇప్పుడే మన ఊరు వెళ్ళి మంచి ముహూర్తాలు ఎప్పుడున్నాయో పంతులు గారిని కనుక్కొద్దాం. అలాగే పదండి. కమలా, కమలా, హారతి పళ్ళ రెడీ. నీ పెద్ద కొడుకు రాగానే గిరిగిరా తిప్పి చంపేమని కొడతాను. బొండాలు రెడీ. అయ్యో అయ్యో, ఈ సుధ ఎక్కడికి వెళ్ళింది? ఇంతవరకు కళ్ళ పెట్టలేదు, ముగ్గురు పెట్టలేదు. చూడండి అయ్యా, ఏమిటమ్మా వచ్చేది మన అబ్బాయిగా. దేవుడు, చదివి మా వాడు వాళ్ళు వేడెక్కుంటది. ఈ కొబ్బరి బండ వాడి కడుపుల మంట చలాచాలే, నీ గుమ్మడికాయ ఊరాళ్ళ కంటి మంట చలాచాలే. నేనే కొబ్బరి బొండాలు తాకుండా చదివాను కదా, నారోకాలాసా? నీకన్నా ఎక్కువ చదివాళ్ళే మా వాడు. బొట్టు సరిగా పెట్టా. సరే సరే. కారులోనా?
తెలియకుండా దుర్యోధనరావు ఇంటికి వెళ్తున్నాడేంటమ్మా? దిష్టి తీసే అంత గొప్పోడు కాదులే అమ్మా నీ పెద్ద కొడుకు. రాజలక్ష్మి, చేలో పడ్డ చేజారిపోతే కన్నీళ్లు పెడతాం, కడుపు పడ్డ చేజారిపోతే. మంచి కొడుకు చెడిపోతే ఏడవాలి గాని చెడ్డ కొడుకు చేజారిపోతే బాధపడటం దేనికమ్మా? వస్తాను రాలుడు, నేనున్నాను కదా, నువ్వేం భయపడకు. నువ్వు బనిరా. లైట్ వేసుకోలేదే? ట్యూబ్ లైట్ లా వెలిగే నువ్వుండగా దేనికని? కమల, ఇప్పటిదాకా ఎక్కడున్నావురా? దుర్యోధనరావు మా ఇంట్లో. మావయ్య, మీ అమ్మకు అన్న, మీ నాన్నకు బావ. ఊళ్ళో మీకు తగులు ఉన్నాయని నన్ను కూడా పట్టించుకోమంటావా? ఒరే, తగులు ఈనాటివి కావురా, పగలు ఈనాటివి కావు. 20 ఏళ్లుగా రగులుతున్న అగ్ని జ్వాలలివి. అందుకే పెదమా ఇక్కడ దిక్కుండా అక్కడ దిగాడు. ఏమిటట అంత రాచకార్యం? నేను పెదమాయి కూతుర్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పెళ్ళ వస్తాన్రా అల్లుడని నోరారా ఇప్పుడు కూసిపోయాడే, వాడేరా ఈ కుటుంబం ఇలా అవటానికి కారణం. 10 జతల ఎడ్లతో 25 మంది పాలేళ్లతో జమీందారు కుటుంబంలో వెలుగుతున్న ఈ ఇంట్లో ఈ రోజు దీపం వెలకపోవడానికి వాడేరా కారణం. ప్రభుత్వం పెట్టిన సీలింగ్ యాక్ట్ రేపు వస్తుందనగా ఈ సాయంత్రం లోపు తన పొలాన్ని మా ఇద్దరికి అమ్మి సొమ్ము చేసుకుని మనల్ని పాపర్లు చేసిన వ్యాపారి రావాడు. ఇదెక్కడి న్యాయమని మీ నాన్న అడగటానికి వెళ్లారు, రెచ్చగొట్టారు. ఆవేశంలో మీ నాన్న తిరగబడితే హత్యా ప్రయత్నం మీద అరెస్ట్ చేశారు. తిరిగి వచ్చి జనాన్ని తీసుకువెళ్లేసరికి మీ నాన్నగారు స్టేషన్ లో లేరు. ఏమయ్యారని అడిగితే పారిపోయారని పోలీసులు చెప్పారు. నిజంగా పారిపోయారు. పోలీస్ లాకప్ చావుల చరిత్రలో ఒక పేజీగా తిరగబడిపోయారు. ఇంతవరకు తెలియదురా. నేను ముత్తైదువునో విధవరాలునో నాకు తెలియదురా. ఈ పసుపు తాడు నా మెళ్ళలో ఉండొచ్చో